ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియమైన సహోదర వినబడుతుంది. అంటే ట్రాన్స్లేషన్ మీరు ఇంగ్లీష్లో చేస్తే నేను తెలుగులో చేస్తాను. ఓకే, రైట్. We greet you and welcome you all in the precious and mighty name of our Lord and Savior Jesus Christ for today's church prayer meeting. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరినీ ఈ యొక్క ప్రార్థన కూడిక కొరకై ఆహ్వానిస్తుంటున్నాం. It is a privilege of the believer to come oftenly to the throne of grace and to offer our supplications and our petitions unto the Lord according to our requirement. మన యొక్క అవసరత కొలది ప్రభు యొద్దుట మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మన యాచనలు తీసుకొని రావడము ఎంతో ఆధిక్యత. Today also may the Lord give us a blessed time to submit our supplications, and before that we are going to see Holy Scriptures, a portion from Book of Judges, and after meditating upon that we are going to have the time of prayer. ఈ రోజు కూడా ప్రభు మనకు సహాయం చేయనుగాక. మన యొక్క ప్రార్థనలు ప్రభు యొక్క సన్నిధిలో పెట్టడానికి దానికి మునుపుగా న్యాయాధిపతి గ్రంథంలోంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకొని మన ప్రార్థన అంశంలోనికి మనము ప్రవేశిద్దాం. In these days for a church prayer meetings, we have been studying and meditating upon Book of Judges and the things related to the Israelites in regard to our prayer. మన ప్రార్థనకు సహాయకరంగా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలోంచి మరి కొన్ని భాగములు మనము ధ్యానిస్తుంటున్నాం మనకు తోడ్పడడానికి. Today let us look unto Book of Judges chapter 6. Our scripture portion is from 6 to probably up to 14-15 like that, but we'll read only 2-3 verses. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 15 వరకు మనకు ధ్యాన భాగమై ఉంటుంది. అయితే మనము 6వ వచనం మాత్రం చదువుకున్నాం. 6 and 7, 8. 6, 7, 8 వచనాలు చదువుకున్నాం. And Israel was greatly impoverished because of the Midianites. The children of Israel cried unto the Lord. It came to pass that the children of Israel cried unto the Lord because of the Midianites, that the Lord sent a prophet unto the children of Israel, which said unto them, Thus said the Lord God of Israel, I brought you up from Egypt and brought you forth out of the house of bondage. Also we'll read verse 11. 11వ వచనం కూడా మనం చదువుకుందాం. And there came an angel of the Lord and sat under oak of which was in Ophrah, that pertained unto Joash, that Abizarite, and his son Gideon threshed wheat by the winepress to hide it from the Midianites. Let us all read together Psalms 103 verse 4. కీర్తనలు 103 4వ వచనము అందరం కలిసి చదువుదాం. Who redeemeth thy life? సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించున్నాడు. Who crowneth thee కరుణా కటాక్షము loving kindness కిరీటముగా ఉంచున్నాడు. Let us look unto the Lord to obtain grace from him. ప్రభు వైపు చూద్దాము. మనము ప్రార్థనలో ఆయన కృపను మనం పొందుకున్నట్లు.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. మమ్మల్ని మీరు ప్రేమించి మీ స్వకీయ సాంపాద్యముగా చేసుకొని మాకు అనుగ్రహిస్తున్న మీ కృపలను బట్టి వందనములు. కరుణ కటాక్షమును మీ ప్రేమను మాకు అందుబాటులో ఉంచి అనేక సార్లు తప్పిపోతున్నప్పుడు, వెనక్కు జారిపోతున్నప్పుడు సరిచేసి మీ కరుణను చూపిస్తూ తిరిగి సమకూరుస్తూ ఉన్న మీ ప్రేమంతటిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో హెబ్రోన్ అసెంబ్లీ అబుదాబి సంఘముగా మేమందరము మీ సన్నిధిలో చేరి ఉంటున్నాము. మీ వాక్యం మీద కూర్చుంటున్నాము. సజీవమైన శక్తి కలిగిన జీవపు మాటలు దేవుని వాక్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రాణములను తెప్పరిల్లు చేసి మీ వాక్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. జుంటె తేనె దారుల కంటే మధురమైన మీ వాక్యమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచండి. ప్రార్థన కొరకై సమాయత్తము చేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. బోధించుటలో, తర్జుమా చేటిలో మీ దాసులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఈ సమయం కొరకై వాడుకొనమని అధికమైన కృప తండ్రి బోధించటలో, తర్జుమా చేటిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ సులువు చాటున మరుగు చేసుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ పూజిస్తూ తండ్రి మీ ప్రజలకు ఏది అవసరమో ఆ మాటలను మీరు విడుదల చేయమని, మాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. అలాగే ఆన్లైన్లో చేరి వచ్చిన ప్రియులను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. మీ ప్రియులను మీరు దీవించము. వాక్యము విని గ్రహించి లోబడి విధేయులై ప్రార్థనా పరులుగా మమ్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ మహిమాగనంత ప్రభావములు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఆన్లైన్ ట్రాన్స్మిషన్ కూడా మీరు బలపరచమని, సిగ్నల్స్ ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ కాకుండా సహాయపడమని ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. After Deborah and Barak got victory from the Lord, there was peace in the nation for 40 years. దెబోరా, బారాకు వారు విజయం సాధించిన తర్వాత 40 సంవత్సరములు వారికి శాంతి కలిగి ఉండెను. That's what book of Judges chapter 5 ends with that word. The land has rest 40 years. అదే వచనముతో ఈ యొక్క 5వ అధ్యాయము అంతమవుతున్నది. దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండనని. But the 6th chapter starts like this. And the children of Israel did evil in the sight of the Lord, and the Lord delivered them into the hand of Midian 7 years. కానీ 6వ అధ్యాయము ఈ విధంగా ఆరంభమవుతుంది. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పచెప్పాను. So as we saw the cyclic or repetitions of their backsliding stage, when the Lord restored them, again they fall into sin, backslided. Again they were delivered unto the heathen kings. Again they cried, they prayed unto the Lord. Lord heard their prayer, and again they will get deliverance. So this was the repetition. కాబట్టి వారి యొక్క జీవితంలో వారు మరి తిరిగి మరి పాపము చేస్తూ ఆ విధంగా మరి శత్రువుల యొక్క చేతిలోనికి అప్పగింపబడి వారు మారు మనసు పొంది తిరిగి ప్రభువుకు మొరపెట్టినప్పుడు ప్రభు వారిని విడిపించినట్లుగా దశల వారిలో మనం చూడవచ్చు. So now at this time Gideon, Lord used Gideon as the deliverer and as the judge. మరి ఈ సందర్భములో
దేవుడు గిద్యోనును వారికి న్యాయాధిపతిగాను వారిని విడుదల చేయడానికి వినియోగించుకున్నాడు. Of course, we cannot see all the things for today's prayer meeting. As the Lord helps, we'll also see the same character Gideon in the time of Bible study the same week. But now we'll see only up to the portion as it is required for the prayer. కాబట్టి గిద్యోను ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము మరి పూర్తిగా చూడలేకపోవచ్చును సమయాభావం బట్టి. మరి బైబిల్ స్టడీ సమయంలో కూడా ఈ యొక్క విషయంలో మనం ధ్యానించబోతుంటున్నాము కాబట్టి మరి అవన్నీ కూడా మనం చూడగలుగుతాం. తర్వాత ఈ సందర్భంలో ప్రార్థన కొరకైనటువంటి అంశాన్ని మనము ఈ భాగంలోంచి చూద్దాం. సో 4 steps are there in the life of Israelites. 4S already we termed: sin, servitude, supplication and salvation. కాబట్టి మనము 4 ఏసులు మనం చూస్తుంటున్నాం. ఒకటి మరి పాపము, ఆ తర్వాత వారు దాసత్వంలోనికి వెళ్ళింటున్నారు, దాసులుగా ఉన్నారు. ఆ తర్వాత వారు దేవునికి మొరపెట్టి ఆ యొక్క రక్షణ ఏ విధంగా కలిగి ఉందామని చూస్తుంటున్నాం. So here also we can see in the verse 1, the children of Israel did evil in the sight of the Lord. Means they sinned against the Lord. కాబట్టి ఈ మొదటి వచనములో మనం చూడవచ్చును, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందుకు వారు దోషులై ఉండి ఉంటున్నారు, ఎందుకంటే వారు పాపం చేస్తున్నారు కాబట్టి. The same verse 1, Lord delivered them into the hand of Midian for 7 years. So they were in servitude for 7 years. కాబట్టి 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు దేవుడు అప్పజెప్పించున్నాడు, అంటే వారు దాసత్వంలో ఉన్నారు. And at that time Midians they prevailed against Israelites. ఆ సందర్భంలో right, because Lord allowed Midianites to oppress the Israelites to come back again unto the Lord. కాబట్టి ఆ సందర్భంలో మిద్యానీయులు ఇశ్రాయేలు పైన ఆధిపత్యము వహించడానికి ప్రభు అనుమతించుంటున్నాడు. తద్వారా వారు మొత్తబడి దేవుని వైపు తిరిగి మరలడానికి. So this is the love of God and the loving kindness of God and mercy of God. Lord simply he did not leave us like that, but he hand over to some other person or some other kings, or here in this case Midianites. So it is the mercy and it is also a grace. కాబట్టి ఇది దేవుని యొక్క కృప, ఎందుకంటే దేవుడు ఆ విధంగానే వారిని ఆ పాపములో ఆ దుష్టత్వంలోనే ఉంచలేదు, కానీ వారిని మరి ఇతరుల యొక్క ఆధీనంలోనికి అప్పజెప్పడం ద్వారా వారిని తిరిగి ప్రభు వైపు మరలడానికి ఆస్కారం కల్పించుంటున్నాడు. ఇదంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరమై ఉంటున్నది. If you are in the hand of the Lord, Lord will show abundant mercies. If you are not in the hand of the Lord, Lord will deliver us to others' hands. That is also a mercy to control us. కాబట్టి దేవుని యొక్క స్థాయిలో మనం ఉన్నట్టయితే మనల్ని దేవుడు అత్యధికంగా మరి మనల్ని నింపేవాడిగా, మనల్ని సంరక్షించేవాడిగా ఉంటున్నాడు. ఒకవేళ ఆయన యొక్క హస్తాల్లో మనం ఉండడానికి ఇష్టపడినట్టయితే ఇతరుల యొక్క హస్తాలోనికి మనల్ని అప్పచెప్తాడు. అది కూడా ఆయన యొక్క కనికరమును బట్టి. So but he did not leave us in that same condition, because he wants to restore us. He will hand over to some other a group of people or a person or a situation, whatever it may be.
అదే విధానంలో మనల్ని ఉంచడానికి అక్కడనే ఆ పరిస్థితులను ఉంచడానికి ప్రభు ఇష్టపడలేదు. కానీ మరి ఇతరుల యొక్క హస్తాలకు అప్పజడం ద్వారా మనని తిరిగి ఆయన వైపు మలచడానికి, ఆయనతో తిరిగి సంబంధము కల్పించడానికి ఆయన ఒక ప్రణాళిక అయి ఉంటున్నది. If you see here in this case, Midianites, they prevailed against Israel, and because of their domination, the people of God, the children of God, Israelites, they ran to mountains, caves, and strongholds in verse 2. అందుకని మనం చూస్తాము, మిద్యానీయుల యొక్క చెయ్యి ఇశ్రాయేలు పైన వారి హెచ్చుగా ఉన్నది కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనికి, వాగుల్లోనికి, గుహల్లోనికి వారు దాక్కోవడానికి సిద్ధపడి ఉంటున్నారు. How much the hand of Midianites prevailed, we could see in verse 3. మూడవ వచనంలో ఈ యొక్క మిద్యానీయుల యొక్క చెయ్యి ఇశ్రాయేలు పైన ఏ విధంగా హెచ్చై ఉంటున్నదో మనం చూడవచ్చును. And it was when the hand Israel had sown that the Midianites came up, and the Amalekites and the children of the east, even they came up against them, and they encamped against them and destroyed the increase of the earth till thou come unto Gaza, and left no sustenance for Israel, neither sheep nor ox nor ass. Nothing is there. Everything was destroyed by them. మూడవ వచనము, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములు తీసుకొని మిడతల దండం అంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజా పోవునంత దూరము భూమి అంతటి పాడు చేసి ఒక్క గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, మరి జీవ సాధనమైన మరి ఏది గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. And in verse 5 you see, they came up with their cattle and their tents, and they came as grasshoppers for multitude, but for both they and their camels were without number, and they entered into the land to destroy it. కాబట్టి వారు ఆ విధంగా మిడతల దండు వలె వారు విస్తారముగా వచ్చి 5వ వచనంలో రాసిన ప్రకారంగా వారును వారి ఒంటెలను లెక్కలేనంతగా వారు వచ్చి ఉంటున్నారు. So this much slavery oppression was there on Israelites by the Midianites. కాబట్టి మిద్యానీయుల యొక్క హస్తము వారిపైన, ఇశ్రాయేలు పైన హెచ్చయి ఉంటున్నది. వారిని ఇంతగా వారు మొత్తి ఉంటున్నారు. So sin and servitude, then after what they have to do, they have to supplicate or pray unto the Lord. కాబట్టి పాపమును బట్టి వారు ఇప్పుడు ఆ యొక్క బానిసత్వంలోనికి వెళ్ళుంటున్నారు. ఆ యొక్క బానిసత్వపు భారమును బట్టి ఇప్పుడు వారు ఏం చేయాలి? దేవుని ఎదుట మొరపెట్టాలి. So Lord will hear simply if once time we pray, Lord will definitely hear. మనం ఒక్కసారి మొరపెడితేనే దేవుడు వెంటనే వింటాడు. But here they are praying twice. కానీ ఇక్కడ వారు 2 మార్లు ప్రార్థిస్తుంటున్నారు, మొరపెడుతుంటున్నారు. In verse 6 we can see the children of Israel cried unto the Lord. ఇక్కడ 6వ వచనంలో మనం చూడొచ్చును, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. And in verse 7, Israel, the children of Israel cried unto the Lord because of the Midianites. 7వ వచనంలో తిరిగి మళ్ళీ రాయబడింది, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా. So because of the pain, because of the agony, that depends upon the strength of the agony, our prayers will come out. కాబట్టి మనం ఎంతగా మొత్తబడి ఉంటున్నామో, ఆ యొక్క మనము బాధింపబడి ఉంటున్నామో, ఆ బాధలను బట్టి, ఆ యొక్క హింసలను బట్టి మన యొక్క మొర వినబడుతూ ఉంటున్నది. Even in our Christian lives, and we are journeying in this world because of different situations, we are troubled sometimes. We go through some pains and we go through agony because of some situations. At that time,
we have to come to the Lord, pray repeatedly. కాబట్టి మన యొక్క యాత్రా జీవనంలో కూడా అనేక మరి శోధనలు, మనకు అనేక బాధలు, ఇబ్బందులు, మనని నొప్పి కలిగించే పరిస్థితులు అనేకములు వస్తాయి. ఆ సందర్భంలో మనము కూడా మన యొక్క ప్రభు ఎదుట మనము ప్రార్థించే వారంగా, మొరపెట్టే వారంగా ఉండాలి. So if you compare chapter 6 and chapter 2, there are much more similarities in these two chapters. 6వ అధ్యాయము 2వ అధ్యాయమును మనము చూసినట్టయితే, పోల్చి చూసుకున్నట్టయితే ఈ రెండిట్లో మరి ఆ యొక్క సమీప సంబంధం ఉన్నట్టుగా మనం చూడవచ్చును. But here we can see now they are crying unto the Lord. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే వారు యెహోవాకు మొరపెడుతుంటున్నారు. So there in other cases they were groaning. మరి ఇంకా వేరే మనము ఆ సందర్భాల్లో మనం చూసినట్టయితే వారు మూలుగుచ్చు ఉంటున్నారు. So groanings and cryings, it's because of our troubled heart or our need or the situations we face in life. మొరపెట్టడము, మూలుగడం అనేది మనకు కలిగే ఇబ్బందులను బట్టి, మనకు కలిగే ఆ బాధలను బట్టి వచ్చే ప్రతిస్పందన ఉంటున్నది. At the time, generally we'll think that Lord is not helping me and Lord is not hearing my prayers. And why, if Lord is there, why should I go through this troublesome situation? Because he knows he can redeem me from all these situations. మనం అనుకోవచ్చును, మరి ప్రభు ఆలకించేవాడు కాబట్టి మాకు వస్తున్నటువంటి పరిస్థితులన్నిటి ఆయన తెలిసినటువంటి వాడు కాబట్టి, గ్రహించినటువంటి వాడు కాబట్టి ఎందుకు ఇవన్నీ వస్తుంటున్నాయి, ఒకవేళ ఆయన ఉంటే ఎందుకు మనకు ఇవన్నీ వస్తుంటున్నాయి అనే ప్రశ్న మనలోకి రావచ్చును. The same thing Gideon was questioning. He put a question to the angel of the Lord. దేవదూతతో కూడా గిద్యోను వేసినటువంటి ప్రశ్న అదే. If the Lord is there, why should he forsake us? And why should he deliver us into the hands of Midianites? ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ యెహోవా ఉన్నట్టయితే ఎందుకు ఆయన మమ్మలను మరి విడనాడి ఉంటున్నాడు, మరి ఇతరుల యొక్క బానిసత్వంలోనికి మమ్మల్ని ఎందుకు నెట్టేసి ఉంటున్నాడని. That's we can read in verse 13. 13వ వచనంలో దాన్ని చదవచ్చును. So the Lord hath forsaken us and delivered us into the hands of Midianites. యెహోవా మాకు తోడైయుండునెడల ఇదంతయు మాకేలా సంభవించును, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితలు మాకు వివరించిన ఆ అద్భుత కార్యములని ఏమాయను అంటున్నాడు. So this was the discouragement. Even a man like Gideon, angel was calling him a mighty man. కాబట్టి ఈ యొక్క మా బలాఢ్యుడైనటువంటి గిద్యోను కూడా మరి ఇటువంటి మరి ఆ యొక్క ప్రశ్నలో ఉంటున్నాడు, సందిగ్ధతలో ఉంటున్నాడు. So tonight for our prayer meeting, I would like to bring to your mind three important mercies of the Lord. కాబట్టి ఈ యొక్క రాత్రి ఈ యొక్క ప్రార్థన కూడిక సందర్భంలో దేవుని యొక్క 2 కృపలను గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. Three important mercies. 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రభు యొక్క కృపలను గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. The first one is in verse 7 and 8 we can read that. 7-8 వచనాల్లో మొదటి ఆ యొక్క కృపను గురించి మనం చదవచ్చును. And it came to pass when the children of Israel cried unto the Lord because of the Midianites, and the Lord sent a prophet unto the children of Israel, which said unto them. మిద్యానీయుల వలన దానును బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల వద్దకు ప్రవక్తని పంపెను. So whenever we pray, the mercy is karuna. The mercy is immediately
the Lord will attend. So this is called immediate mercy or mercy immediacy or immediate mercy. కాబట్టి మనం ఎప్పుడైతే మనము మొరపెడతామో వెనువెంటనే ప్రతిస్పందించి మనకు సహాయం చేసే ఆ కరుణ ప్రభు మన పట్ల కలిగి ఉంటున్నాడు. So Lord is full of grace and mercy. We can I think we can understand the two words. కాబట్టి ప్రభు మన పట్ల ఆయన కృప కనికరము కలిగినటువంటి దేవుడు. What is mercy and what is grace? మరి ఇక కరుణ అంటే ఏంటి, మరి దేవుని యొక్క కృప అంటే ఏంటి? So little bit difference is there. దీంట్లో కొంత వ్యత్యాసం ఉన్నది. So in mercy, Lord is full of mercy. In his mercy, because we are in the fallen state, we are in the pit, in the miry clay, unable to come out of such state. So Lord extended his hand and brought us out of that state and put us in the stable land on a ground. కాబట్టి ఆయన ప్రభు యొక్క కరుణలో మనము ఆ యొక్క పాపము ద్వారా ఆ యొక్క జిగట కలిగినటువంటి ఊబిలో పడిపోయినప్పుడు తన యొక్క చేయి చాచి మనల్ని బయటికి లేవనెత్తి ఉంచున్నాడు. So somebody, they may be having name mercy, and in Telugu karuna, kanikarama names are there. తెలుగులో మరి పేర్లు ఉంటాయి, కనికరం అని, తర్వాత కరుణ అని పేరు కూడా ఉంటాయి. So these are good names because it reminds us the mercy of the Lord. So out of his mercy, he brought us from where we cannot come out of the real state. So Lord is bringing us out of the state. So it's because of his out of mercy. కాబట్టి ఈ పేర్లన్నీ కూడా దేవుని యొక్క కరుణను మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. ఎక్కడి నుంచి అయితే పడిపోయినటువంటి ఆ యొక్క స్థితిలోంచి మనము లేవలేనటువంటి పరిస్థితిలోంచి ప్రభువు లేపుతుంటున్నాడు అనేది మనకి ఆ యొక్క ప్రభు యొక్క కరుణని, ఆయన యొక్క కరుణ స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నది. Grace is the next level of extension of his mercy. కాబట్టి ఆ యొక్క కృప అనేది మరి ప్రభు ఆ యొక్క చూపించే కరుణకు వచ్చే ఆ యొక్క నెక్స్ట్ స్టేజ్ అయి ఉంటుంది. So if you see that, suppose there is a valley or there is a pit or there is a well, somebody fallen into the well and crying for help, he cannot come out of his from that well. At the time, because of Christ, somebody went into the well and brought him out and put on the ground. కాబట్టి ఎవరైనా ఒక బావిలో పడినట్టయితే ఆ యొక్క స్థితిలోంచి, ఆ యొక్క బావిలోంచి కేకలు వేస్తూ సహాయం కొరకు అర్జించే వారిగా ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు వెళ్ళి ఆ యొక్క బావిలోకి దిగి అతన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క బయటికి తీసుకొని వచ్చి అక్కడ మరి మా యొక్క దాంట్లోంచి బయటికి తీసుకొని వచ్చి పెట్టడము. And grace is putting us high in the higher places that also which we cannot climb or which we cannot reach such heights. Lord is helping us to reach that heights. కాబట్టి కృప అనేది ఏ విధంగా ఉందంటే మనము వెక్కలేనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాగిరిలో ప్రభు మనల్ని ఎక్కించి అక్కడ మనల్ని ప్రభు మనం చేరుస్తుంటున్నాడు. అదే ప్రభు యొక్క కృప అంటున్నది. So if you talk about mercy, now it is if you talk about grace, first of all there is a mercy and then the extension of mercy, grace is there. Now we are seated along with Christ in the heavenly places according to Ephesians chapter 2 verse I think 10. ఎఫెసీయులకు రాసినటువంటి 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనం చూసినట్టయితే మనము ఆ యొక్క కరుణ ద్వారా
ఏ స్థితిలో ఉంటున్నామో దాని నుంచి బయటికి తీసుకొని రాబడి ఉంటున్నాము. అటు తర్వాత మనము మా యొక్క ఎక్కజాలన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిలో మనల్ని కూర్చోబెట్టింది ఆ యొక్క కృప. So that's the reason why we read in Ephesians chapter 2 verse 6 and 10, out of grace we are saved. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి 2వ అధ్యాయము 6వ వచనము 10వ వచనంలో మనం చూస్తున్నట్టయితే మనము కృపని బట్టి మనము ఆ యొక్క రక్షింపబడి ఉంటున్నాం. That means we reach to the maximum heights of the salvation. దానికి అర్థం ఏంటంటే మనము రక్షణ అనే ఆ యొక్క స్థితిలో మనము ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి చేర్చబడి ఉంటున్నాం. Now here we are seeing that in the case of Israelites, when Midianites were oppressed, they were oppressed by Midianites, and they cried unto the Lord. Immediate mercy is there. That was God sent a prophet unto the Israelites. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలీయులు మిద్యానీయుల యొక్క హస్తము వారిపైన హెచ్చుగా అయి ఉంటున్నది కాబట్టి వారు బాధింపబడి ఉంటున్నారు కాబట్టి వారు మొరపెట్టినారు యెహోవాకి. వెనువెంటనే ప్రభు స్పందించి వారి కొరకు ఒక ప్రవక్తను పంపించినాడు. అదే ఆ యొక్క కరుణ. So prophet is a man of God, a spokesperson on behalf of God. Whatever God wants to tell us, so he will speak through his prophet. కాబట్టి ఈ యొక్క ప్రవక్త దేవుని యొక్క రాయబారి, దేవుని యొక్క మాటలు వారి తన యొక్క బిడ్డలకు వినిపించేవాడిగా ఉంటున్నాడు. So now we have prophecy or the word of God, Lord Jesus Christ, a prophet. So in our hands, word of God is there. Immediately word of God will attend us. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రవక్తగా మరి తన యొక్క వాక్యమే మనకు అందుబాటులో ఉన్నది. అది మనతో మాట్లాడుతూ ఉంటున్నది. Whenever we come to the word of God and pray, read the word of God and pray, so immediately God will speak to you through his word. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో, దేవుని యొక్క వాక్యము చదువుతామో, అది వెనువెంటనే మనతో మాట్లాడుతూ ఉంటుంది. అది సత్యమై ఉంటున్నది. So this is the first mercy, that is immediate mercy. కాబట్టి ఇది మొట్టమొదటి కరుణ, ప్రభు మన పట్ల చూపించినటువంటి కరుణ. So second thing is mercy in succession, means one after another will get mercies. Grace after grace we are obtaining from the Lord. కాబట్టి రెండవది మనము ఆ యొక్క కృప వెంబడి కృపను మనం పొందే వారంగా ఉంటున్నాం. So how it is happened, we can see in this portion. అది ఏ విధంగా సంభవించిందో ఈ భాగంలోంచి మనం చూడవచ్చు. So Lord, first of all, Lord sent to, as an immediate mercy, Lord sent a prophet unto the children of Israel and spoke to them how in the past he helped them. Just he was reminding through the prophet. కాబట్టి వారు ఎప్పుడైతే మొరపెట్టినారో వెంటనే తన యొక్క ప్రవక్తను పంపించుంటున్నాడు, వారికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వారి యొక్క పితరులకు ఏ విధంగా అతను సాయం చేసి ఉంటున్నాడో వాటిన్నింటినీ జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. In verse 8 we can read that, thus said the Lord of God of Israel, I brought you up from Egypt and brought you forth out of the house of bondage. 8వ వచనం చదవచ్చును. యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకని పంపెను, అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని. So these are all the past mercies. ఇవన్నీ కూడా గతించిపోయినటువంటి ఆ యొక్క కృపలై ఉంటున్నాయి. They were enjoyed all these mercies. ఈ యొక్క కృపలన్నీ కూడా వారు అనుభవించుంటున్నారు. Now the word of God through the prophet of God came unto them, reminding all these things. కాబట్టి దేవుని యొక్క వాక్యము తన యొక్క భక్తుని ద్వారా, తన యొక్క ప్రవక్త ద్వారా వారికి ప్రకటింపబడి ఉంటున్నవి. And he also reminds in verse 10, but ye have not obeyed my voice. 10వ వచనంలో వారికి జ్ఞాపకం చేస్తున్నారు, మరి మీరు నా యొక్క మాటలు వినకపోతిరి అని.
So word of God will poke to us, and it will try to convince us, and it helps us to confess where we are fallen. కాబట్టి మనం ఎక్కడైతే పడిపోయి ఉంటున్నామో, ఏ స్థితిలో మనము దేవుని యొక్క మాటలు వినకుండా ఉంటున్నామో, ఆ యొక్క స్థితులన్నిటినీ జ్ఞాపకం చేయడానికి దేవుని యొక్క మాటలు మనం కూర్చేవిగా ఉంటుంది, మనని అది ఒప్పించేవిగా ఉంటుంది. Now what is the second category of mercy? Mercy in succession, mercy after mercy, grace after grace. కాబట్టి కరుణతో కలిసి మనకు వచ్చే కృప వెంబడి కృప ఏమై ఉంటున్నది? అది ఆఫ్టర్ సెండింగ్ prophet, immediately after reminding their mistakes, now Lord sent the angel of the Lord unto Israelites. కాబట్టి దేవుడు తన యొక్క దాసుని ద్వారా ఆ యొక్క ప్రవక్తను పంపించి తన యొక్క మాటలు అతనికి వారికి జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. అటు తర్వాత వెనువెంటనే తన యొక్క దూతను పంపించి ఉంటున్నాడు. సో నౌ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు గిడియోన్. ఇప్పుడు దేవుని యొక్క దూత మరి గిద్యోను వద్దకు వచ్చి ఉంటున్నది. సో ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ సాట్ అండర్ verse 11 and oak which was in Ophrah and parted unto Joash the Abiezrite, and his son Gideon threshed wheat by the winepress to hide it from the Midianites. 11వ వచనంలో రాయబడినగా యెహోవా దూత వచ్చి అబీహెజ్రీయుడైన యెహోషుకు కలిగిన ఓప్రాలో ఉన్న మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యెహోషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు. So by the time of angel of God appearance, what was Gideon doing? ఆ యొక్క దేవుని యొక్క దూత దర్శనము ద్వారా వచ్చినప్పుడు ఆ గిద్యోను అక్కడ ఏం చేస్తుంటున్నాడు? Gideon was threshing wheat in the wine press. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే గానుగ వెనుకల ఈ యొక్క గోధుమలను దుల్లగొట్టుచున్నాడు. First of all, we'll see what is the angel of the Lord, because after prophet, angel of the Lord came unto Gideon. కాబట్టి మనము దేవదూత ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకంటే దేవుని యొక్క దాసుడైనటువంటి ప్రవక్త వచ్చిన తర్వాత దేవదూత వచ్చి ఉంటున్నాడు. So angel of the Lord encountering in the Old Testament times, it is Lord Jesus Christ in the pre-incarnate form. కాబట్టి ఈ యొక్క దేవదూత మరి దర్శనపూర్వకముగా రావడం అనేది, దర్శించేది అనేది మరి పాత నిబంధన కాలంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఈ యొక్క సృష్టిలో, ఆయన ఈ భూమిలో ఆయన పుట్టక మునుపు ఆయన యొక్క ఆ రూపములో దర్శించినట్టుగా మనం చూడొచ్చు. సో గాడ్ ఇన్ త్రీ ఫార్మ్స్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుని మనము ఈ విధంగా చూస్తూ ఉంటాం. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ. సో గాడ్ ఈజ్ స్పిరిట్, వి కెనాట్ సీ, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. కాబట్టి దేవుడు ఆత్మ రూపి అయి ఉంటున్నాడు, కాబట్టి మనం అతన్ని చూడలేం. అండ్ హోలీ స్పిరిట్ ఆల్సో ఈజ్ స్పిరిట్, వి కెనాట్ సీ. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన ఆత్మరూపి అంటున్నాడు, కాబట్టి మనం చూడలేం. సో గాడ్ met his people in the form of angel, so means the pre-incarnate form as the angel of the Lord Jesus Christ. He was coming to his people in the Old Testament times. ప్రభు అయినటువంటి దేవుడు మరి తన యొక్క ప్రజలను ఆయన జన్మించక పూర్వము ఏ స్థితిలో ఉంటున్నాడు, ఏ రూపములో ఉంటున్నాడో ఆ రూపము దేవదూతల ద్వారా ఆయన వారిని దర్శించేవాడు. So it was a mercy of the Lord Jesus Christ met them. It was a mercy after mercy they obtained. కాబట్టి ఇది దేవుని యొక్క కరుణ ఏంటుంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు వారిని దర్శించి కృప వెంబడి కృప వారికి చూపిస్తుంటున్నాడు. Now Gideon, what he is doing there? ఇప్పుడు గిద్యోను ఏం చేస్తుంటున్నాడు? Gideon was threshing the wheat
in the wine press. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మరి గిద్యోను ఆయన గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచున్నాడు. By seeing this, we can understand how much Israelites were humiliated by the Midianites. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆయన దాక్కొని ఆ యొక్క గోధుమలను గానుగ వెనుక దుల్లగొట్టడం ద్వారా మనకి ఏం పరిచయం అవుతుందంటే ఈ యొక్క మిద్యానీయులు వారిని ఎంతగా శ్రమ పెట్టినారు, ఎంత సిగ్గుపరిచింటున్నాడో, అవమానం పొందింటున్నారో మనం చూడవచ్చు. So generally, threshing the wheat, these things will happen in the open place or in the higher places, like on the hilltop, in the open places, so that the breeze will come and the chaff will be driven away and the grains will fall there. So all these things should happen in the open place or some other higher places. సాధారణంగా చూసినట్టయితే గోధుమలను లేక ఏదైనా ధాన్యమును దుల్లగొట్టినప్పుడు దాన్ని ఒక ఓపెన్ ప్లేస్లో అంటే మరి బహిరంగమైనటువంటి ప్రదేశంలో లేక ఉన్నతమైనటువంటి స్థలములో మరి కొండ ప్రదేశంలో దాన్ని దుల్లగొడతారు. ఎందుకంటే గాలి రావడం ద్వారా దాన్ని దుల్లగొట్టినప్పుడు ఆ యొక్క పొట్టంతా వేరవుతుంది, ధాన్యం ఒక దగ్గర పడుతుంది. But now we see the humiliation of Israelites. They were unable to thresh their wheat. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే కనీసము గోధుమలు దుల్లగొట్టడానికి కూడా వారికి ఆ యొక్క స్వేచ్ఛ లేకుండా అవమానమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. Because the hand of the Midianites was prevailed against Israelites. Now they were so much humiliated, even they had to go through poverty. కాబట్టి ఇక మిద్యానీయుల యొక్క హస్తము వారిపైన ఎంతగా హెచ్చుగా అయిందంటే వారు ఇటువంటి ఆ సిగ్గుమాలినటువంటి జీవితాన్ని జీవిస్తుంటున్నారు. ఆ యొక్క ధాన్యము లేక వారెంతో మరి బీదం దశలో ఉంటున్నారు. So no one will thresh the wheat in the wine press. ఎవరు కూడా గానుగా వెనుకాల ఈ గోధుమలను దుల్లగొట్టరు. But Gideon was threshing the wheat in the wine press. Now he says, if God is there, because the Lord has forsaken us and he delivered us into the hands of Midianites, now he is not helping us, he was saying. కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు గిద్యోను ఈ విధంగా అంటున్నాడు, యెహోవా మాకు తోడై ఉన్నట్టయితే ఏ విధంగా మేము ఈ స్థితిలో ఉండగలుగుతామని. Now the angel of the Lord meeting the Gideon with a great greetings. ఇక్కడ మరి దేవుని యొక్క దూత మరి అతను వచ్చి ఆ యొక్క అతని మరి పరామర్శిస్తుంది ఎంత గొప్పగా. Thou mighty man of valor in verse 12. 12వ వచనంలో చూసినట్టయితే పరాక్రము గల బలాఢ్యుడా అని సంబోధిస్తుంటున్నది. Gideon, he doesn't know about himself and he cannot he is underestimating about himself that he was the mighty man of valor. కాబట్టి గిద్యోను తన యొక్క స్వంత శక్తిని ఎరగనటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకని దేవుని దూత ఆయనని ఈ విధంగా సంబోధిస్తుంటున్నది, నీవు బలాఢ్యుడైనటువంటి వాడిగా, పరాక్రమ గల బలాఢ్యుడా అని చెప్తుంటున్నది. When the angel of the Lord is greeting Gideon, mighty man of valor, and God is with thee, with a great greetings he is meeting Gideon, but he is just grumbling in verse 13. మరి ఎంతో మంచి ఆ సంబోధనతో మరి దేవుని యొక్క దూత అతను వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నది, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నప్పుడు కూడా అతను ఏమాత్రము దాన్ని గ్రహించలేకపోతుంటున్నాడు. So if we can't stop here, the story will go long and our prayer time also will go off. So that's the reason why I'm stopping, coming to the third point and I terminate.
మరి ఇక్కడతో ఆపకపోతే మన యొక్క ప్రార్థన సమయం కూడా మరి అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క పాయింట్ ని ఇక్కడనే ఆపుతున్నాం. So the third thing is the angel of the Lord, mercy after mercy he is bringing to us, means Lord Jesus Christ is giving us grace after grace, and not only that, he will take us to the maximum extent of the grace, that is called culmination of mercy. కాబట్టి దేవుని యొక్క దూత దర్శనం ఇవ్వడం ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కృప వెంబడి కృపము మనకి ఇచ్చుటే కాకుండా ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థాయిలోనికి ఆ యొక్క దేవుని యొక్క కృపలో మనని తీసుకొని వచ్చి అవన్నీ కూడా కృప ఈ యొక్క కరుణ రెండు కలిసినటువంటి సమ్మేళనంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వస్తున్నాడు. That's what we read in Psalms 103 verse 4. ఆ కీర్తనలు 103 4వ వచనములో మనం అదే చదివించున్నాం. Who redeemed thy life from destruction, who crowned thee with loving kindness and tender mercies. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచున్నాడు. In verse 11, for as the heaven is high above the earth, so great is his mercy toward them that fear him. 11వ వచనము, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవాడి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. And in verse 17, but the mercy of the Lord is from everlasting to everlasting upon them that fear him, and his righteousness unto children's children. 17వ వచనము, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచి ఉండును. So what is the highest point of mercy and grace? Taking us to the maximum highest peak level. So at that peak level, Lord is sitting there at the right hand of the Father, and now we can approach unto the throne of grace. కాబట్టి కృప కనికరములు కలిసి ఉన్నటువంటి అప్పుడు ఆయన మనను ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకుని వెళ్తుంటున్నాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క ఉన్నత స్థాయిలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంటున్నాడు. So what a blessed graces and mercies we have in Lord Jesus Christ. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో ఎంత గొప్ప కనికరము మనకు ఆయన కృప వెంబడి కృప ఉంటున్నది. And Lord strengthened Gideon, and through Gideon they got victory with less number, with few numbers. Only just I think 300 number they got victory more than 1,35,000 men. కాబట్టి శత్రువులు 1,35,000కు అధికముగా ఉన్నటువంటి ఆ శత్రువుల పైన కేవలము 300 మరి ఈ యొక్క సైనికుల ద్వారా ఇశ్రాయేలీల ద్వారా మరి గిద్యోనుని ద్వారా మరి ఆ యొక్క విజయాన్ని ప్రభు సాధించి పెట్టింటున్నాడు వారికి. You can calculate those things in chapter 8, Judges chapter 8 verse 10. 15,000 is there and 1,20,000 is there. Totally 1,35,000 of people. Over them he got victory. కాబట్టి 8వ అధ్యాయములో మరి మీరు దాన్ని చదవచ్చు, లెక్క సంఖ్యను మీరు చదవచ్చును. మరి 1,35,000 ఆ విధంగా వారు సంఖ్య ఉంటున్నది. వారిపైన విజయము సాధించినారు. So this is the culmination of victory, maximum extent of victory. Maximum extent of mercy. కాబట్టి ఈ యొక్క విజయము ఆ యొక్క కృప కనికరముల యొక్క సమ్మేళన ద్వారా వారికి ఉన్నతమైనటువంటి విజయాన్ని సంపాదించి పెట్టించున్నది. So in prayer we can have all these things. ప్రార్థనలో మనం ఇవన్నీ కలిగి ఉండవచ్చు. Immediate mercy, వెంటనే మనకు కరుణ కలుగుతూ ఉంటున్నది. and mercy in succession, ఆ తర్వాత కృప వెంబడి కృప, and mercy
to an extent of maximum level. మరి ఆ యొక్క కృప ద్వారా మనకు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఆ యొక్క మనల్ని చేర్చి పెట్టేదిగా ఉంటుంది. May the Lord help us to obtain mercy at the throne of grace according to our need. మనకు అవసరత కొలది ఆ యొక్క కృపా స్థానం మీదకి ప్రభు మనల్ని చేర్చును గాక. Let us pray. ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, మీకు వందనములు. కృపలో మాకున్న ఆధిక్యతను బట్టి వందనములు. మీ కరుణ వెంటనే ప్రార్థించిన వెంటనే అందింది. అలాగే వెంటనే కృప వెంబడి కృపను వారు పొందారు. అలాగే యేసుక్రీస్తు ప్రభులో మాకు అందుతున్న ఈ కృప వెంబడి కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. వారికి అనుగ్రహించిన విజయం యొక్క ఉన్నతమైన స్థాయిని బట్టి కూడా స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు మీరు మాకున్నారు. చెప్పబడిన మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రార్థనలో కృపాసనం మీదకి వస్తున్నప్పుడు ఈ కృప వెంబడి కృప, కరుణ వెంబడి కరుణ మేము పొందుటకు సహాయపడమని మీకే సమర్పించుకుంటూ, తండ్రి మా అవసరతలను మీ సన్నిధిలో తీసుకురావడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.